ఆ నాలుగో లక్ష్మీ వారన్నాడు ఉదయమే తల్లినొక గోతిలో కూర్చోపెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలొచ్చి గోతి మీద చెక్కలపైన కూర్చుని అరటిపళ్ళు తిని ఆ తొక్కల్ని చెక్కల సందులోంచి గోతిలో వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది. కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి. కూతురు చాలా బాధపడింది. నిజం చెప్తున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయిందే గాని అసలా పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి అమ్మా చివరి లక్ష్మీ వారమైనా శ్రద్ధ వహించి వ్రతం నోచుకుంటే బాగుపడతారు. లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది. అంతేకాదు ఆ చివరి లక్ష్మీ వారన్నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారమూ జరగకుండా చూసుకుని స్నానం చేయించి వ్రతం చేయించింది. కూతురు పూర్ణ కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కాని తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావని అడగగా లక్ష్మీదేవి అమ్మాయి నీవు చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు. అందుచేతనే ఈవిడి గారి నైవేద్యం తీసుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడా కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది.